సోమలకోట మండలం ఏట్లపల్లిలో జరిగినటువంటి బాణసంచ భారీ విస్ఫోటన ఘటనా స్థలాన్ని కూడా అలాగే వైసీపీ నాయకులు కూడా పరామర్శిస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాన్ని విస్ఫోటన ఏ విధంగా జరిగింది ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా పరిశీలించారు. అలాగే ఇప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు దౌలూరు దర్బాబు కూడా ఇక్కడంతా కూడా ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వైసీపీ మాట్లాడుతూ ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఘటన ఏ విధంగా జరిగింది, మీకు ప్రధానంగా విచారం? అంటే ఘటన జరగడం చాలా దురదృష్టకరం. సుమారు 24 మంది విగత జీవులయ్యారు, ఇంకొక 15 మంది అత్యవసర పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి మంచి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి బాధితులను కూడా, కష్టంలో ఉన్న బాధితులను కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో రాయవరం ఘటన మరొక ముందు ఈ ఘటన జరగడం, ఈ వరుస ఘటనలు మరి ఇక్కడ జిల్లాలోనే ఇది అతిపెద్ద ఘటనగా కూడా చెప్పుకొస్తున్నారు. భారతదేశంలోనే ఇంత ఘటన 20 మంది అంటే ఎక్కువ మంది అంటే దురదృష్టకరమైన సంఘటనగానే మనం చూడాలి. చుట్టూ పొలాలు ఉన్నాయి, సుమారు ఎకరం ఖాళీ స్థలంలో జరుగుతుంది ఇది. మరి ఏ విధంగా జరిగిందన్నది ఫారెన్సిక్ వాళ్ళ రిపోర్ట్స్ ఏమొస్తాయో మరి మనం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏం తెలియకుండా మాట్లాడడం ధర్మం కాదు. అంటే పర్యవేక్షణ లోపం అంటారా? అంటే ఒక క్షణాల వ్యవధిలోనే ఇంత విస్ఫోటనం జరగడాన్ని మరి అంటే మోతాదు మించి ఇక్కడ తయారు చేశారనేది కూడా ఒక ప్రచారం కూడా జరిగింది. ఏవి రిపోర్ట్స్ రాకుండా మనం తెలియకుండా మాట్లాడడం, ముందు బాధితులను తక్షణమే ఆదుకునే పని మీద ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము మాజీ సీఎం వైఎస్ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా బాధితులను పరామర్శించారు? తప్పకుండా రాష్ట్రంలో ఎవరి కష్టంలో ఉన్నా సరే ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా ఆయన ఆదుకోవడం కానీ, వాడికి కావాల్సిన విధంగా వాడిని సాయం చేయడం కానీ, మాట్లాడడం కానీ తప్పకుండా జరుగుతుంది. మాతో మాట్లాడారు జగన్ గారు, మీరు ఇమీడియట్గా వెళ్ళమని చెప్తే మేము ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన కూడా విజిట్ ఉండవచ్చు కంపల్సరీ. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇక్కడ వేట్లపాలెంలో ఉంటేనే బాణసంచకు పెట్టిన పేరు, అటువంటి ఈ ఘటన జరగడం ఎలా చూడాలంటారు? ముందుగా ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఈ పేలులో జరిగిన మృతుల కుటుంబాలకు ముందుగా సానుభూతి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవాలన్న దేవుని ప్రార్థిస్తూ, ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టుగా ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పకుండా వాళ్ళకి మెరుగైన వైద్యం అందజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ విచారణ తొందరగా జరిపించి ఇందులో బాధ్యులు ఎవరైనా సరే వారికి తప్పకుండా పనిష్మెంట్ కలగాలి. అలాగే మిగిలినవన్నీ కూడా అధికారులు కూడా ఇటువంటి మరలా పునరావృతం అవ్వకుండా చూడాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే 3 సంవత్సరాల క్రితం ఇదే ఒక ప్రాంతం అంటే బైరాగ్ ప్రాంతంలో ఘటన జరిగిందంటున్నారు, అతనే ఇక్కడ మళ్ళీ నిర్వహించారని కూడా చెప్పుకొస్తున్నారు. దీని మీద ఇంకా దాని సంఘటన వాళ్ళు ఎవరు ఓనరు ఎవరో మాకు ఇంకా తెలియదు. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే, ఈ బాధ్యులు ఎవరైనా సరే, దాని వలన ఎవరు పొరపాటు జరిగితే అధికారులు అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఎవరైనా సరే తప్పకుండా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే పర్యవేక్షణ ఎలా ఉండాలనుకుంటారంటే ఇక్కడ రాయవరం సమీపంలోనే జరిగిన ఘటన 3 నెలల క్రితం దీపావళి ముందు రోజు జరిగింది, ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ అధికారుల లోపాలు ఏమైనా ఉన్నాయనుకుంటారు? తప్పకుండా ఈ అధికారులు అవ్వచ్చు, లేకపోతే అధికారులు సూచనలు ఇచ్చినా సరే వీళ్ళు పాటించకపోవచ్చు. అందుకే రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చూసుకుని ఇటువంటి మరలా పునరావృతం కాకుండా ఇటువంటి ప్రమాద సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటాం. బాధిత కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా ఏమైనా సాయం చేయాలి? తప్పకుండా అది ప్రభుత్వం స్పందిస్తుంది. అలాగే మేము కూడా పార్టీ పరంగా మేము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన తెలిసిన వెంటనే మా రాజా గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారు, మిగిలిన నాయకులందరూ కూడా మాకు ఫోన్ చేసి దీని యొక్క ఆరా తీయడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క దిగ్భ్రాంతిని కూడా ప్రకటించడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి ఉన్నటువంటి బాధితులకి ప్రభుత్వ పరంగా న్యాయం చేసే వరకు మమ్మల్ని కూడా ఉండమని మమ్మల్ని ఆదేశాలించడం జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని అలాగే వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరు దర్బాబు కూడా ఈ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. అలాగే మాజీ సీఎం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలన ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ప్రాంతానికి రావడం జరిగింది. అలాగే బాధితులకి అండగా ఉండేందుకు మా వంతు కూడా మేమంతా కూడా ధైర్యం నింపేందుకు కూడా ఉన్నాం. అలాగే ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలకు కూడా ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిన తర్వాత ఇటువంటి చర్యలు చేపట్టడం కాదు, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ముందస్తుగా ఇటువంటి తనిఖీలు నిర్వహించడం, అలాగే రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, అది మొత్తం దీనికి సంబంధించిన వ్యవస్థ ముందుగానే అప్రమత్తమైతే ఇటువంటి ఘటనలు జరిగేవి కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ వరుస ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా త్వరలో ఈ యొక్క ప్రాంతాన్ని అలాగే బాధితులను కూడా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తారు. ఆయన సూచనల మేరకు ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం కూడా. అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు దౌలూరు దర్బాబు గారు చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, ఏట్లపాలెం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.